నేను ప్రతిసారి చెప్తా, విద్య వైద్యం ప్రతి ఒక్కళ్ళు ఖర్చు అవసరం లేకుండా ఉచితంగా అందాలి. ధనికులు వాళ్ళకి ఎక్కువై చదివించుకుంటారా, వదిలేయండి. కానీ పేద మధ్య తరగతికి ఉచితంగా నాణ్యమైన కార్పొరేట్ స్థాయి విద్య, కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలి. అలా అందించినప్పుడే ఈ దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం మనగలిగినట్టు. కానీ కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తున్నాం, కార్పొరేట్ వైద్యాన్ని ప్రోత్సహిస్తున్నాం. రాత్రి పగలు కష్టపడ్డ సంపాదన అంతా తీసుకెళ్ళి వాళ్ళకి తగలేసుకోవాల్సిన పరిస్థితి, అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి. నారా లోకేష్ గారు తాజాగా ప్రభుత్వ విద్యా సంస్థలలో హయ్యెస్ట్ మార్కులు సాధించిన వాళ్ళని సన్మానించి ఒక చక్కటి ఆలోచన చేశారు. అక్కడ ఆ పిల్లల్ని మీ కోరికలు ఏంటి, ప్రభుత్వం నుంచి ఏమి ఆశిస్తున్నారని అడిగినప్పుడు వాళ్ళ ఈనాడే ప్రొజెక్ట్ చేసినటువంటిది వాళ్ళని రాసి పెట్టమన్నారు. అక్కడ బండి పావని అనే అమ్మాయి, పేద విద్యార్థులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాం, కళాశాలలో ఉచితంగా సీట్లు ఇవ్వడంతో పాటు జేఈ కోచింగ్ ఉచితంగా అందించండి. 986 మార్కులు వచ్చిన అమ్మాయి ఈ మాట అడిగింది. అలాగే సునీత, కర్నూలు జిల్లా గూడూరు అమ్మాయి, ప్రైవేట్ కాలేజీలో చదివించే స్తోమత లేక ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుకున్నాం, ఇంటర్మీడియట్లో 983 మార్కులు సాధించింది ఈ అమ్మాయి. పేదలకు మంచి కళాశాలలో ఉచిత సీట్లు ఇప్పిస్తే మంచి స్థాయిలో ఉంటాం. కేజీబీవి కస్తూరిబా విద్యా సంస్థల్లో ల్యాబులు కూడా లేవు, వేరే కాలేజీలకు వెళ్లాల్సి వస్తుంది అంటే అక్కడ ఏర్పాటు చేయండి, అవసరం ఉంది. అలాగే గాజువాక సంబంధించినటువంటి రేష్మ అయితే కృష్ణా జిల్లా నిమ్మకూరులోని ఏపీ రెసిడెన్షియల్ కాలేజీలో చదివింది, జూనియర్ కాలేజీలో. బైపీసీలో ఏకంగా 990 మార్కులు తెచ్చుకుంది. ఉచితంగా నీట్ కోచింగ్ ఇప్పించమని అడుగుతోంది. డాక్టర్ అవ్వాలంటే కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించమని అడుగుతోంది. అమ్మాయిలకి డార్మెటరీ ఏర్పాటు చేయమని అడుగుతోంది. అలాగే 10th క్లాస్లో ఉన్నప్పుడు పగలు పనిచేసి రాత్రి చదువుకున్నాను, పెద్ద కాలేజీలో చేరాలన్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా మైలవరం హై స్కూల్ ప్లస్లో చేరాను, బైపీసీలో 978 మార్కులు సంపాదించాను, విద్యాశాఖ మంత్రి కలుస్తాను, సన్మానం చేస్తారని ఎప్పుడు అనుకోలేదు అంటూ ఓ పక్కన లోకేష్ సన్మానంతో సంతోషపడి, ఉన్నత విద్యకు వెళ్ళాలంటే ఆర్థిక స్తోమత లేదు, గైనకాలజిస్ట్ కావాలనేది లక్ష్యం, ప్రభుత్వం తరపున నీట్లో ఉచితంగా కోచింగ్ ఇప్పించండి, ఎంబీబీఎస్ సీట్ సాధిస్తానని అడుగుతుంది. అలాగే తమ్మినేని చాతుర్య, ఖమ్మం ప్రకాశం జిల్లా అమ్మాయి, 990 మార్కులు వచ్చినాయి, ఐఏఎస్ కావాలనేది లక్ష్యం, దేశానికి సేవ చేయాలనుకున్నాను, ఉన్నత విద్యకు ఫీజు కట్టే పరిస్థితి లేదు, బిఏతో పాటు ఐఏఎస్ కోచింగ్కి ఎన్టీఆర్ ట్రస్ట్లో సీట్ ఇప్పించండి అన్నటువంటి కోరింది. P4లో చాలా మంచి కార్యక్రమం అంటూ అమ్మాయి అడిగి, అంటే వాళ్ళందరికీ అన్నీ ఉంటే అడుగుతారా అంటే ఏమీ లేదనేది అర్థమవుతుంది కదా. మనం స్వతంత్రం వచ్చాక ఇవాళకి కూడా అలా అడిగించుకునే పరిస్థితిలో ఉన్నామన్నదే ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం.